కోవిడ్ 2019లో చాలా మందికి వ్యాక్సిన్ ఇచ్చారని దాని రిజల్ట్ ఇంతవరకు వెల్లడించలేదని డాక్టర్ నరసింహారెడ్డి దొంతి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ హైవే కమ్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆకస్మిక మరణాల, వైకల్యాలు, అనారోగ్యాలకు కోవిడ్ టీకాలు అనేక అధ్యయనాలు నిర్ధారించారని ఇంతవరకు ప్రభుత్వం నిర్ధారించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీదారులు, ఉత్పత్తిదారులు వాళ్ళకి ఈ మధ్య అవార్డు కూడా ఇస్తున్నారు. అవార్డు ఎందుకు ఇస్తున్నారు? ప్రజలను విముక్తి చేసినందుగా, ప్రజలను ఇంకా ఇబ్బందుల్లో పెట్టినందుగా. ఎందుకంటే ఈ చిన్నపిల్లలకు టీకాలు ఇవ్వడము, యువతకు టీకాలు ఇవ్వడము, గర్భిణీలకు టీకాలు ఇవ్వడము, ఇట్లాంటి వివిధ వర్గాలు, ప్రజల వర్గాలకు అనుమతులు లేని, పరీక్షలు లేని, ప్రయోగాలు లేని టీకాలు ఇవ్వడం వల్ల వచ్చే దుష్ఫలితాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి టీకాలను మనం ప్రశ్నించాల్సిందే. టీకాల వెనకాల ప్రయోజనాలు పొందుతున్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు కూడా మనం ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అప్పుడు క్వశ్చన్ వేయాల్సి వచ్చింది. ప్రపంచం అంతా కూడా డాక్టర్స్ దీనికి ప్రశ్న అడగాల్సి వచ్చింది. అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. వేరే దేశాల్లో దీనికి ట్రాక్ చేయడానికి ఒక సిస్టమ్, వేరే సిస్టమ్ అనేది మీరు గూగుల్లో కొట్టండి, అది ఒక సిస్టమ్ ఉంది. అమెరికా లాంటి దేశాల్లో ఒక సిస్టమ్ ఉంది. దీన్ని ట్రాక్ చేసి వాళ్ళు ఆ సిస్టంలోకి వెళ్ళి డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. మన దగ్గరకు వచ్చేసరికి మనకు ఒక సిస్టమ్ లేదు. అందుకని మేము ఒక వాళ్ళు దీనికి అవ్వచ్చు, ఒక సిస్టమ్ లేదు, దీనికి డేటా లేదు. ఈ అంత కన్ఫ్యూజన్ని మనం క్లారిటీ తెచ్చుకోవాలంటే మనం ఒక సిస్టమ్ని తీసుకోవాలి. సో ఏమైంది, 1999లో యూఎస్ఏలో డైరెక్టివ్ వెళ్ళింది. See, this may be a possible cause. ఈ వ్యాక్సిన్ వల్ల రావచ్చు, అందుకే దానిలో వల్ల పదార్థం పెట్టారు, మర్క్యూరీ పదార్థం పెట్టారు. ఏప్రిల్ 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే పాటాతూటా కార్యక్రమానికి విజయవంతం చేయాలని గద్దర్ ఫౌండేషన్ మెంబర్ గుమ్మడి బీటెల్ సూర్యకిరణ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కంచా ఐలయ్య, జస్టిస్ చంద్రకుమార్, పరకాల ప్రభాకర్, రాజకీయ విశ్లేషకులు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రజాకవి జయరాజ్ ఎమ్మి, ఫౌండేషన్ చైర్మన్ వెంకటరెడ్డి, సభ అధ్యక్షులుగా సంగిరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్, గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. మరియు జేబీ రాజు గారు, డాక్టర్ కె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి సంపాదకులు, అలాగే గోరెటి వెంకన్న, విమలక్క గారు, అలాగే జయరాజు గారు, వీరితో పాటు అనేక ప్రజా సంఘాలు, అలాగే విద్యార్థి మేధావులు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండో కార్యక్రమం మొదట ఆయన జన్మదిన రోజు ఆవిష్కరించబడి దాని మొదటి కార్యక్రమంగా భావ ప్రకటన పాల్గొన జీవిత కార్యక్రమం అనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఫౌండేషన్ వారిని అభినందిస్తూ తెలియజేస్తూ గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఆయన లక్ష్యాన్ని, గమ్యాన్ని ప్రజల వైపు వినూత్నంగా నడిపించడానికి ఫౌండేషన్ కృషి చేస్తుందని నేను విశ్వసిస్తూ దీని కారణం సకల సంపదలు అల్లదేశంలో దరిద్రం ఎట్లుందో నాయనాన్ని గద్దర్ని ప్రశ్నించాడు. నీతి పక్షాన అవినీతిపై యుద్ధం చేసి, న్యాయ పక్షాన అన్యాయంపై యుద్ధం చేసి ప్రశ్నల వర్షం కురిపించింది. ఇది ఇట్టని పాలకుడు గద్దరన్నని అంతమొందించడానికి ప్రయత్నం చేసి గద్దరన్న నాకు మృత్యు చేయడు. 97 ఏప్రిల్ 6 నాడు చూట వర్షం కురిసినా ఆయన బతికి బట్టగట్టి గడిచిన 27 ఏళ్ళుగా ప్రజల పక్షాన తూటాలు ఉన్నప్పటికీ ప్రజల పక్షాన పాట పాడి, ప్రజల పక్షాన ఆడి, పల్లె పల్లెన తిరిగి తెలంగాణ కోసం రాత్రి బవళ్ళు ఆయన చేయని యుద్ధం లేదు. ఒక పెద్దలంటే ఒక ఆలోచనల యుద్ధం. అలాంటి ఆలోచనని అణచివేయాలని చెప్పి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం చంద్రబాబు
శ్రమజీవులకు పోతాయి. శ్రమజీవులకు తూర్పు ఉద్యోగాలు. జమ్మికుంట పట్టణంలోని ప్రభు ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ రాష్ట్ర వ్యవస్థాపకులు మోతుకూరి యాదయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలలో చదువుతున్న నిరుపేద బిడ్డల మౌలిక సదుపాయాలకై నిరంతరం పాటుపడ్డారని కొనియాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మేదర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మదిర రవీందర్ పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేను మీ ప్రభాకర్, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన వారసుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలలో చదువుతున్నటువంటి పిల్లలకు మెరుగైన నాణ్యమైన విద్య, మెరుగైన భోజనం, మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాల కోసం టీజీపీ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి ఎన్క్యూపీ న్యూ క్వాలిటీ పాలసీ విద్యార్థులకు ప్రపంచంతో పోటీపడాలని చెప్పని, ఇంగ్లీష్ విద్య అవసరం అని చెప్పని 2016లో ఎన్క్యూపీ విద్యా విధానం పైన పోరాటం చేసి సాధించిన వ్యక్తే మోతుకూరి యాదయ్య గారు. ఆ మోతుకూరి యాదయ్య గారు టీజీపీ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారు జన్మదిన సందర్భంగా ఈ రోజున జమ్మికుంటలోని ప్రభు ఆర్ట్ గ్యాలరీలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మేదర్ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మధుర రవీంద్ర గారు పాల్గొనడం సంతోషకరమైన చెప్పి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మోతుకూరి యాదయ్య గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాల పిల్లలను ఆకాశమే హద్దుగా అది నాణ్యమైన విద్యను అందిస్తూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి టీజీపీఏ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని చెప్పని మమ్మల్ని ఈ రాష్ట్రంలో రాజకీయంగా సామాజికంగానే కాకుండా రాజకీయంగా ఎదగాలని చెప్పని, వారు చట్టసభల్లో నిలవాలని చెప్పని, బహుజనుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని చెప్పని ఈ సందర్భంగా